సూతుడిలా అంటున్నాడు, మునులారా, కుబేరునికి శివునితో మైత్రి ఎలా కలిగిందో ఆ వృత్తాంతాన్ని చెబుతున్నాను వినండి. పూర్వం పాద్మకల్పంలో బ్రహ్మమానసపుత్రుడైన పులశ్చునకు విశ్రవసుడు అనే కుమారుడు కలిగాడు. అతనికి వైశ్రవణుడు, కుబేరుడు అని పేరు. అతడు తన తపస్సు చే శివుణ్ణి మెప్పించి విశ్వకర్మ నిర్మితమైన అలకాపురికి రాజై దానిని పరిపాలించాడు. పాద్మకల్పం గతించి మేఘవాహన కల్పం రాగా యజ్ఞదత్తుని కుమారుడైన గుణనిధి కుబేరుడై అలకాధిపతి అయ్యాడు. పూర్వజన్మ సంస్కారం చేత శివభక్తి ప్రభావాన్ని ఎరిగిన కుబేరుడు కాశీనగరాన్ని చేరుకుని అచంచలమైన భక్తితో శివుణ్ణి గూర్చి తపస్సు చేశాడు. అతని తపశ్చర్యకు ప్రీతుడైన విశ్వేశ్వరుడు విశాలాక్షితో కూడి సాక్షాత్కరించాడు. తపోధనుడైన కుబేరుడు కండ్లు తెరిచి ఎదురుగా సహస్రకోటి రవిప్రభాభా సమానమైన ఆది దంపతులను చూసి ఆ తేజస్సును చూడలేక వెంటనే కనులు మూసుకుని ఇలా ప్రార్థించాడు: ఓ దేవదేవా చంద్రశేఖర, శంభో శంకర, నిన్ను ప్రత్యక్షంగా చూడగలిగే శక్తిని అనుగ్రహించు. అది ఒక్కటే నిన్ను కోరే వరం. ఈశ్వరానుగ్రహాన్ని పొందిన కుబేరుడు సూర్యకాంతికి వికసించిన పద్మంలా మెల్లగా రెప్పలు ఎత్తి చూసేసరికి మహాలావణ్య రత్నాకరమైన జగదంబతో కూడిన పరమేశ్వరుడు చిదానంద దరహాసంతో దర్శనమిచ్చాడు. లోకనాథుని జంత రాకాచంద్ర జ్యోత్స్నా పరిహాస భాసుర దరహాస వదనంతో నిలిచిన ఉమాదేవిని దర్శించి కుబేరుడు ఇలా అనుకున్నాడు: ఆహా, ఏమా రూప సౌందర్యము, ఏమి ప్రేమ సౌభాగ్యము, ఏమా శోభ, ఏమా నయనద్యుతి. ఇలా శివకామిని సౌందర్యాన్ని సందర్శించి మితిమీరి అతివేలంగా ప్రవర్తించిన కారణంగా కుబేరునికి ఎడమ కన్ను పగిలిపోయింది. దానిని పరికించిన పార్వతీదేవి పరమేశ్వరునితో, నాథ, ఏమి ఈ దుష్టతాపసుడు నా సౌందర్యాన్ని ప్రశంసిస్తున్నాడు? మదనాంతకులైన మీ దర్శన సౌభాగ్యాన్ని పొందినాక కూడా ఈ తాపసునిలో కామబీజం నశించలేదంటే తపస్సంతా వ్యర్థమైనట్లే కదా అని అన్నది. దానికి శివుడిలా ప్రత్యుత్తరమిచ్చాడు: దేవి, ఇతడు దుష్టుడు కాడు, మనకిష్టుడైన కుమారుడు. ఇతడు నీ సౌందర్యాన్ని కాదు, సౌభాగ్యాన్ని వర్ణిస్తున్నాడు. నా అర్ధాంగివైన నీ తపస్సంపదను మనస్సులో మననం చేసుకుని మైమరచిపోతున్నాడు. దేవికి ఇలా ప్రత్యుత్తరమిచ్చి శంకరుడు కుబేరునితో, వత్స, నీ తపస్సుకు సంతోషించాను. నువ్వు నవనిధులకు నాథుడవవుతావు. గుహ్యకులకు, యక్షులకు, కిన్నరులకు, పుణ్యాత్ములకు ప్రభువుగా ఉంటావు. ఈ పైన నువ్వు నాకు నిత్య సన్నిహితుడవు. నేను నీకు సన్నిహితంగా అలకా నగరానికి సమీపంగా ఉంటాను. లోకపావని అయిన ఈమె నీ తల్లి. ఆమె పాదాలకు నమస్కరించు అని దయతో ఆజ్ఞాపించగనే కుబేరుడు ఆమె పాదాలపై పడ్డాడు. సుప్రసన్న మనస్కురాలైన ఆ తల్లి కుబేరునితో, వత్స, నిరంతరము నీకు మాయందు భక్తి వర్ధిల్లునుగాక. ఈ పైన ఎర్రని ఒకే నేత్రం కలవాడవదువుగాక. నాయందు ఈర్ష్యను పొందినావు గనుక కుబేరనామంతో ప్రసిద్ధుడవవుతావు అని పలికింది. అలా కుబేరునకు వరాలు ఇచ్చి అలకానగర సమీపంలో ఆది దంపతులు కైలాసాన్ని నివాసంగా చేసుకుని సుఖంగా ఉంటున్నారు. కుబేర అనగా కుత్సితమైన బుద్ధి గలవాడు అని అర్థం. ధన్యుడను. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.